నోమ్ చామ్స్కీ అందించిన భాషా గ్రహణ పరికరంకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. శిశువు భాషను గ్రహించుటకు, ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతో వచ్చే మానసిక సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్. యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకి ఎంపిక కాలేకపోయిన ప్రశాంత్, మా ప్రొఫెసర్లు మా ప్రాంత ప్రజలను ఇష్టపడరు కాబట్టి వారు నన్ను సిఫారసు చేయలేదు అని అన్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న రక్షణ తంత్రం. హేతుకీకరణం. ఒక విద్యార్థి తన వైఫల్యాన్ని కారణం ఇతరులపై నెట్టడం ద్వారా తన్ను తాను సమర్థించుకోవడాన్ని హేతుకీకరణం అని అంటారు. ఒకే షాంపిల్పై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసే పద్ధతి. అనుదైర్ఘ్య అధ్యయనం. ఒకే షాంపిల్ లేదా ఒకే వ్యక్తుల సమూహంపై సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసే పద్ధతిని అనుదైర్ఘ్య అధ్యయనం అంటారు. ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు. అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకులుగా పరిగణించబడతారు. ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో అభ్యాసకులు కేవలం వినేవారిగా అంటే నిష్క్రియాత్మక గ్రాహకులుగా పరిగణించబడతారు. బిలియర్డ్స్ బోర్డులో క్యూబాల్ను సంభాళించడం నేర్చుకుంటున్న పిల్లవాడు బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తాడు. క్రియాత్మక పద్ధతి. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం వస్తువులను స్వయంగా చేతులతో తాకడం ద్వారా లేదా ఉపయోగించడం ద్వారా నేర్చుకునే పద్ధతిని క్రియాత్మక పద్ధతి అని అంటారు. ఒక ఉపాధ్యాయుడు ఒక కొత్త భావనను పరిచయం చేయడం కోసం తన విద్యార్థుల అభ్యసన శైలులను పరిగణలోకి తీసుకుంటాడు. ఇది ఈ బోధన దశను సూచిస్తుంది. ప్రీ యాక్టివ్. ఒక పాఠ్యాంశాన్ని ప్రారంభించే ముందు విద్యార్థుల స్థాయిని మరియు శైలులను అంచనా వేయడం అనేది ప్రీ యాక్టివ్ లేదా బోధనా పూర్వ దశను సూచిస్తుంది. క్రింది వాటిలో ఒకటి అనిర్దేశిక మంత్రణ లక్షణం. క్లయింట్ కేంద్రీకృతం. అనిర్దేశిక మంత్రణం అనేది పూర్తిగా మంత్రణార్థి లేదా క్లయింట్ కేంద్రీకృతంగా సాగుతుంది. అభ్యసన మదింపునకు సంబంధించినది సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పాదనను పోల్చడం సాధ్యం కాదు. అభ్యసన మదింపు అనేది విద్యార్థుల నిష్పాదనను పోల్చడానికి వీలు కలిగిస్తుంది కాబట్టి పోల్చడం సాధ్యం కాదు అనే స్టేట్మెంట్ సరికానిది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి సదుపాయం లేనప్పుడు ఒక పిల్లవాడు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి ఈ పాఠశాలకు బదిలీ కోరుకునే హక్కును కలిగి ఉంటాడు. సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి సౌకర్యం లేని పక్షంలో విద్యార్థి ఏ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలకైనా బదిలీ కోరుకునే హక్కును కలిగి ఉంటాడు. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం కళా విద్య ప్రతి పాఠశాలలో ఈ తరగతి వరకు ఒక సాధనంగాను మరియు తప్పనిసరిగా బోధించే విషయంగాను చేర్చబడాలి. 10వ తరగతి. వికాసం యొక్క ప్రకృతి పెంపకం సమస్యలో ప్రకృతి అనే పదం వీటిని సూచిస్తుంది. జీవ వారసత్వం. వికాస సూత్రాల ప్రకారం భౌతిక మరియు చలన వికాసం ఎన్ని దశల్లో జరుగుతుంది? 2 దశల్లో జరుగుతుంది. వికాస సూత్రాల ప్రకారం భౌతిక మరియు చలన వికాసం ప్రధానంగా 2 దశల్లో పాదాభిముఖ మరియు సమీప దూరస్థ దశల్లో జరుగుతుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం ప్రకారం ఈ స్థాయిల్లో నైతికత బాహ్యంగా నిర్ణయించబడుతుంది. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, సార్వజనీన నైతిక ధోరణి. ఇందులో ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి కరెక్ట్ ఆన్సర్స్. కింది స్థాయిలో ఒకటి మేక్ బిలీవ్ ప్లే సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడుతుందని ప్రతిపాదించింది. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. బట్ ఉచ్చారణ నేర్చుకున్న పిల్లవాడు పుట్ అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించాడు. దీనికి కారణం ప్రతికూల అభ్యసన బదలాయింపు. గతంలో నేర్చుకున్న విషయం ప్రస్తుత అభ్యసనానికి ఆటంకం కలిగిస్తే బట్ మరియు పుట్ ఉచ్చారణలో గందరగోళం సంభవిస్తుంది. దానిని ప్రతికూల అభ్యసన బదలాయింపు అని చెప్పవచ్చు. కింది వాటిలో ఒకటి సంజ్ఞానాత్మక రంగానికి చెందింది. నిర్ణయం తీసుకునే నైపుణ్యం. నిర్ణయాలు తీసుకోవడం అనేది మెదడుకు లేదా ఆలోచనకు సంబంధించిన విషయం కాబట్టి సంజ్ఞానాత్మక రంగానికి సంబంధించింది.
ప్రయోగాత్మక అనుభవాలు, అన్వేషణాత్మక అభ్యసన, ప్రయోగీకరణం, జ్ఞానాన్ని స్వంతగా నిర్మించుకోవడం మొదలైన వాటిలో కూడిన బోధన అభ్యసన ప్రక్రియ. ఆవిష్కరణ అభ్యసనం. విద్యార్థులు తమ తాముగా అన్వేషించి జ్ఞానాన్ని నిర్మించుకోవడాన్ని ఆవిష్కరణ అభ్యసనం అంటారు. పరిపక్వత దీనితో కలిసి ఉన్నప్పుడు వికాసానికి దారితీస్తుంది. అనుభవం. వికాసం అనేది పరిపక్వత మరియు అనుభవం లేదా అభ్యసన కలయికల వల్ల ఏర్పడుతుంది. ఫోక్సో చట్టం ప్రకారం బాధిత పిల్లల పేరును మీడియాలో బహిర్గతం చేసే శిక్ష. 1 సంవత్సరం వరకు జైలు శిక్ష. ఫోక్సో చట్టం ప్రకారం బాధిత చిన్నారుల వివరాలను మీడియాలో వెల్లడిస్తే 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష విధించవచ్చు. కింది వాటిలో ఒకటి పిల్లల అభ్యసనానికి సిద్ధంగా లేరని సూచిస్తుంది. ఏకాగ్రత లేకపోవడం. విద్యార్థిలో ఏకాగ్రత లేకపోవడం అనేది వారు అభ్యసనానికి సిద్ధంగా లేరని అర్థం. ఎలిమెంటరీ స్థాయి విద్యార్థుల్లో మేధో వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాల ఈ విధమైన ఏర్పాట్లు చేయాలి. సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలను కల్పించాలి. ఒక ఉపాధ్యాయుడు అతని విద్యార్థుల ప్రతి సరైన ప్రతిస్పందనను పునర్బలనాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించే పునర్బలన షెడ్యూల్ అనేది నిరంతర పునర్బలనం అవుతుంది. కేవలం ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య ఉన్న సంసర్గం ఆధారంగా అభ్యసనాన్ని వివరించని అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. అంతర్దృష్టి అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల సంసర్గం కంటే ఆలోచనకు మరియు అవగాహనకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. పాఠశాలలో బలవంతంగా తన తల్లిదండ్రులచే చేర్పించబడ్డ ఒక విద్యార్థి పాఠశాలలోని ఉల్లాసభరితమైన పరిసరాన్ని ఇష్టపడడం ప్రారంభించాడు. అప్పటి నుంచి స్నేహితులు, ఉపాధ్యాయుల సహవాసంతో ఆనందం పొందడానికి రోజూ పాఠశాలకు హాజరవుతున్నాడు. థారండైక్ యొక్క ఈ అభ్యసన నియమం విద్యార్థి యొక్క ప్రవర్తనని వివరిస్తుంది. ఫలిత నియమం. ఒక విద్యార్థి పాఠశాల వాతావరణం వల్ల కలిగే ఆనందం కోసం తరచుగా వెళ్లడం అనేది థారండైక్ యొక్క ఫలిత నియమాన్ని సూచిస్తుంది. కింది వాటి నుండి నిబంధన ప్రక్రియకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడదు. నిబంధన ప్రక్రియ అనేది అవాంఛనీయ వైఖరులను తొలగించడానికి సహాయపడుతుంది కాబట్టి సహాయపడదు అనే స్టేట్మెంట్ తప్పు. ఈ అంశాలను అనుసరించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులు కొత్త భావనలు అభ్యసించుటకు పెంపొందించవచ్చు. ప్రస్తుత మరియు పూర్వభావనల మధ్య సారూప్యతలను నొక్కి చెప్పడం, సూత్రాల అన్వయంపై దృష్టి పెట్టడం, భావనలను స్పష్టతతో చెప్పడం. 3 కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి కాబట్టి ABC. రోజర్ స్వీయ సిద్ధాంతంతో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. అచేతనం. కార్ల్ రోజర్ స్వీయ సిద్ధాంతంలో స్వీయ సారూప్యతల వంటి అంశాలు ఉంటాయి. అచేతనం అనేది ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని చెందినది. శిక్షణతో భవిష్యత్తులో ఒక రంగంలో రాణించవచ్చని అంచనా వేసే పరీక్షలు. సహజ సామర్థ్య పరీక్షలు. భవిష్యత్తులో ఒక వ్యక్తి శిక్షణ పొంది ఏ రంగంలో రాణించగలడో అంచనా వేసే పరీక్షలను సహజ సామర్థ్య పరీక్షలని అంటారు. ఒక 10 ఏళ్ల పిల్లవాడు విద్యాపరంగా అవసరమైన నైపుణ్యాలను పొందడంలో విఫలమవడం వలన అతను అసమర్థుడు, నిష్ఫలుడు అని భావించాడు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం యొక్క ఈ దశలో పిల్లవాడు సంక్షోభంలో ఉన్నాడు. శ్రమశీలత వర్సెస్ న్యూనత. ఎరిక్సన్ ప్రకారం విద్యాపరంగా విజయం సాధించలేకపోయిన పిల్లవాడు శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే దశలో సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. ఒక 10వ తరగతి విద్యార్థి భాషా పాఠ్యపుస్తకాన్ని చదవమని ఉపాధ్యాయుడు చెప్పినప్పటికీ సబ్జెక్టు వల్ల మక్కువ కారణంగా యాంత్రిక సంబంధ పుస్తకాలను చదువుతున్నాడు. విద్యార్థి యాంత్రిక సంబంధ పుస్తకాలను మాత్రమే చదవడం వలన ఈ రకమైన ప్రేరణ సూచిస్తుంది. అంతర్గత. విద్యార్థి తన మక్కువ కోసం పుస్తకాలను చదవడం అంతర్గత ప్రేరణ అంటారు.